హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో सस्वर वाचन और उसका महत्व విశేషతాయి. సస్వర వాచన యొక్క మహత్వ మరియు విశేషతల గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్. सस्वर वाचन का जीवन में महत्व. सस्वर वाचन का हमारे जीवन में बड़ा महत्व है. जीवन में पग पग पर ऐसे अवसर आते हैं जबकि हमें सस्वर वाचन की आवश्यकता पड़ती है. మరి మానవుని యొక్క జీవితంలో సస్వర వాచన్ అంటే ఓరల్ రీడింగ్ అనే దాని యొక్క మహత్వం ఏంటి అంటే చాలా మహత్వం ఉంది, ఎక్కువ ఉపయోగం కూడాను. మనకి జీవితంలో కొన్ని సందర్భాలు ఏ రకంగా ఉంటాయంటే ఖచ్చితంగా మనము ఓరల్గా మాట్లాడాల్సి అవసరం ఉంటుంది, ఓరల్గా చదవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో వాటి గురించే మనము ఇక్కడ చర్చిస్తున్నాము. आज का बालक ही कल का सभ्य नागरिक है. ఈరోజు బాలుడే మరి రేపటికి పౌరుడుగా మారతాడు, ఒక సిటిజన్గా మారడం అనేది జరుగుతుంది. एक जागरूक राष्ट्र के नागरिक के जो जो उत्तरदायित्व है उन्हें उसे पूरा करना पड़ेगा. మరి ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా తన యొక్క బాధ్యతని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయాలి అంటే తనకి సస్వర వాచన అనేది మరి తన జీవితానికి చాలా అవసరము. उसे सभा सोसाइटी आदि में जाना होगा, अभिभाषण देना होगा, अभिनंदन पत्र तथा घोषणाएं आदि पढ़नी होंगी. इन सभी दृष्टियों से वह तभी सफल हो सकेगा जबकि उसे सस्वर वाचन का अच्छा అభ్యాస హో. చూడండి, తను మరి ఈరోజు బాలుడే రేపటి పౌరుడు అని చెప్పుకున్నాం కదా. మరి తను సొసైటీలో సభ్య సమాజంలో అభిభాషణ చెప్పడం అంటే స్పీచెస్ ఇవ్వడము, అలాగే మరి ఓరల్గా లెటర్స్ ఇవ్వడము, అలాగే మరి సొసైటీకి చక్కటి సక్సెస్ వేలో నడిపించాలి అంటే తను ఈ రకమైన స్పీచెస్, అలాగే తనదైన శైలిలో అభినందన పత్ర గైడెన్స్ సొసైటీకి ఇవ్వాలి అంటే తను సస్వర్ వాచన్ విషయంలో చక్కటి అభ్యాసం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఒక రకంగా చెప్పాలి అంటే బహిర్ముఖిగా ఉండడమే. బహిర్ముఖిగా ఉండాలి అంటే మరి ఈ యొక్క సస్వర వాచన యొక్క అభ్యాస కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే బహిర్ముఖి యొక్క అలవాటు అనేది ఉంటుంది. సస్వర వాచన యొక్క మహత్వం మనం తెలుసుకున్నాము. మరి సస్వర వాచన యొక్క మహత్వం అంటే ఏంటి అంటే ఈరోజు బాలుడే రేపటి యొక్క పౌరుడు. మరి ఆ చక్కటి పౌరసత్వం అంటే చక్కటి సిటిజన్గా ఉండాలి అంటే తనకి సభా సొసైటీకి కొన్ని స్పీచెస్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని లెటర్ రూపంలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, సొసైటీని మార్చాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరికైతే సస్వర వాచన పైన మరి మంచి గ్రిప్ ఉంటుందో వారు సొసైటీలో చక్కటి రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సస్వర వాచన యొక్క విశేషతల గురించి మనము మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ది ఏంటి, ఇందులో మొత్తం 6 విశేషతలు ఉంటాయి. అందులో ఫస్ట్ దాని గురించి మనము మాట్లాడుకుంటున్నాము. सस्वर वाचन की विशेषताओं में जो पहली विशेषता है शब्दों की ध्वनियों का ज्ञान. ఏదో వాక్యం
చదివేశామంటే చదివేశామని కాదండి, మరి ఖచ్చితంగా మరి ఆ చదివేటప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని చదివేటప్పుడు మరి తనకు తెలియాల్సిన కొన్ని విశేషతలు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఈ యొక్క సస్వరవాచన చేసేటప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదివేయడం అనేది కాకుండా ఈ యొక్క విశేషతలతో చదవాల్సి ఉంటుంది. అందులో ఒకటి शब्दों की ध्वनियों का ज्ञान, साउंड्स ऑफ द वर्ड. यह वाचन का बड़ा महत्वपूर्ण अंग है. अभी तक केवल इसी के आधार पर ही यह निर्णय किया जाता है कि बालक वाचन क्रिया में कहाँ तक निपुण है, परंतु केवल इसी आधार पर हम वाचन संबंधी पूरी जानकारी प्राप्त नहीं कर सकते हैं. అంటే ఇప్పటి వరకు మరి పిల్లవాడి యొక్క వాచన్ స్టైల్ ఎలా ఉంది అనేది కేవలము మరి దీన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం దీన్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది జరుగుతుంది. తన యొక్క ధ్వనియోగ జ్ఞాన్ అంటే ఎవరైతే సస్వరవాచన చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ యొక్క విధానాన్ని చూసి అతను సస్వరవాచనలో ఎంత నిపుణుడన్నది ఐడియా చేయొచ్చు. కానీ పూర్తిగా ఈ ఒక్క విషయం మీదే మనము ఐడెంటిఫై అయితే చేయలేము. మరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విశేషతలు కూడా కంపల్సరీ ఉండాలి. సో సస్వరవాచనలో ఖచ్చితంగా మనం క్లియర్ కట్గా ఉండాలి అంటే 6 విశేషతలు ఉంటాయండి. అందులో వన్ ఆఫ్ ది ఫస్ట్ విశేషత అని చెప్పుకోవచ్చు. जो महत्वपूर्ण प्रथम अंग एवं प्रथम विशेषता అని కూడా చెప్పుకోవచ్చు. फ्रेंड्स मेरे सेकंड वन शब्दों का अर्थ, मीनिंग ऑफ द वर्ड. जब बालकों के लिए यह आवश्यक है कि वे शब्दों का ठीक उच्चारण जाने, वहाँ यह भी आवश्यक है कि शब्दों को पढ़ते समय उन्हें अर्थ की प्रतीत भी होती जाए. जब तक बालक ठीक रूप से अर्थों को ग्रहण नहीं करेगा तब तक वे पाठ में रुचि नहीं लेंगे. సో సస్వరవాచనలో ధ్వనుల యొక్క ఇంపార్టెన్స్ ఎంతైతే ఉందో, ధ్వనులని అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో, దాంతోపాటు రెండోది శబ్దోగా అర్థ్ అంటే ఏదైతే చదువుతున్నాడో ఆ ధ్వనితో పాటు దాని యొక్క మీనింగ్ కూడా అర్థమైతేనే తను అక్కడ కాన్సెప్ట్లో ప్రజెంటేషన్ అనేది చేయగలడు. సో सस्वरवाचन की विशेषताओं में पहला विशेषता है शब्दों की ध्वनियों का ज्ञान, दूसरी विशेषता है शब्दों का अर्थ का ज्ञान. थर्ड वन वाचन का ढंग, वे ऑफ एक्सप्रेशन. वाचन के संबंध में तीसरा प्रश्न यह किया गया था कि क्या बालकों ने मनोरंजक ढंग से पढ़ा है. मनोरंजकता से हमारा तात्पर्य है कि बालक के वाचन में विविधता होनी चाहिए. वीरता से युक्त उक्तियाँ, करुण रस का ओतप्रोत, स्थल तथा साधारण वर्णात्मक पाठ, इन सब के वाचन में कुछ न कुछ अंतर अवश्य रहेगा. సో ఇక్కడ స్టైల్ అండి, మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో మనము సస్వరవాచన చేస్తున్నాము అంటే కేవలము ధ్వనుల్ని అర్థాన్ని చూసుకుంటూ కాకుండా మరి ఆ యొక్క మీనింగ్స్లో ఒక రస్ ప్రజెంట్ చేయాలి అంటే లైక్ కరుణ్ కావచ్చు, వీర్ కావచ్చు, హాస్య కావచ్చు, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మన ఫేస్ మీద కనిపించే విధంగా మరి సస్వరవాచన అనేది చేయాలి. ధ్వనులు फर्स्ट सस्वरवाचन की विशेषताओं में पहला विशेषता है ध्वनियों की, शब्दों की ध्वनियों का ज्ञान, दूसरा है शब्दों का अर्थ, तीसरा है वाचन का ढंग. नेक्स्ट नालगोदी मरी विराम चिन्ह फंक्शंस अंडी. किसी भाषा के वाचन में विराम चिन्हों का बड़ा महत्व है. वे प्रकट करते हैं कि वाचन के समय बालकों को कहाँ पर विराम लेना है. विराम चिन्हों द्वारा
पाठ के समझने में बड़ी सहायता मिलती है। इसलिए बालकों को इस बात का भी प्रोत्साहन देना होगा कि वे वाचन करते समय ऐसे स्थलों पर उचित विराम लेते चलें। చూడండి విరామ్ చిహ్న్, నాలుగోది ఏంటండి విరామ్ చిహ్న్ అంటే కేవలం ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కామా ఉంది, ఎక్కడ హైఫన్ ఉంది, ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్తో సహా. సో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఆశ్చర్యార్థకం ఉంచినప్పుడు ఆశ్చర్యార్థకం ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి, అలాగే దాంతోపాటు దాని మీనింగ్ అర్థమై ఉండాలి, దాని యొక్క ధ్వనులు అర్థమై ఉండాలి, దాంతోపాటు అక్కడ స్పేస్ అనేది ఇవ్వాలి. సో ఇటువంటి చేసినప్పుడే మరి ఈ సస్వరవాచన అనేది క్లియర్గా చక్కగా అర్థం అవడం అనేది, చక్కగా చదవడం అనేది జరుగుతుంది. సో సస్వరవాచన యొక్క విశేషతల్లో ఫస్ట్ది शब्दों की ध्वनियों का ज्ञान, सेकंड वन अर्थ का ज्ञान, थर्ड वन वाचन का ढंग, फोर्थ वन विराम चिन्ह. नेक्स्ट स्टूडेंट फ्रेंड्स, स्पष्टता, क्लैरिटी. ऐदोदेंटनी क्लैरिटी. ऊपर बताया है कि वाचन में विविधता होनी चाहिए, परंतु यदि वाचन में स्पष्टता नहीं होगी तो इस विविधता से कोई लाभ नहीं. इसलिए यह प्रयास करना होगा कि बालक जो कुछ भी पढ़े स्पष्ट रीति से पढ़े. उनके उदाहरण में अस्पष्टता का లేష్ మాత్ర भी नहीं होनी चाहिए. సో క్లియర్ కట్గా ఉండాలండి, చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి, చదివే విధానం కరెక్ట్గా ఉండాలి. సస్వరవాచన్ చదివేటప్పుడు ఫస్ట్ విశేషత ధ్వనియోగ జ్ఞాన్, అర్థక జ్ఞాన్, వాచన్ కా ఢంగ్, విరామ్ చిహ్న్ ఇవన్నీ ఉన్నప్పటికీను క్లారిటీ, క్లియర్నెస్ అనేది లేనప్పుడు వీటన్నిటి యొక్క ప్రయోగం వృధా అయిపోతుంది. కాబట్టి క్లియర్ కట్గా ఉండాలి. रुचि, आरोध ఏంటండి रुचि, इंटरेस्ट. वाचन के संबंध में हमारे अंतिम प्रश्न बालकों की रुचि से संबंधित है. यदि बालकों की वाचन में रुचि नहीं होगी, यदि उन्हें पढ़ने में आनंद नहीं आएगा तो वे पढ़ने से दूर भागेंगे. इसलिए इस बात पर विशेष रूप से ध्यान देना होगा कि बालकों को वही कुछ पढ़ने के लिए दिया जाए जो उन्हें अच्छा लगे, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేది, వాళ్ళ ఇంట్రెస్ట్ అందులో ఉండేది. సస్వరవాచన యొక్క మహత్వ తర్వాత విశేషతల్లో మరి शब्दों की ध्वनियों का ज्ञान, शब्दों का अर्थ, वाचन का ढंग, विराम चिन्ह, ఐదోది స్పష్టత, ఆరోది రుచి, ఇంట్రెస్ట్. సో మరి ఈ మనం ఏదైతే ఇస్తామో వారికి మరి వాళ్ళు ఇంట్రెస్ట్తో చదివే విధానంగా చూడడం అనేది మన బాధ్యత అండి. సో ఇది మరి ఇంతవరకు మహత్వ సస్వరవాచన యొక్క మహత్వ మరియు విశేషతాలు చెప్పుకున్నాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.